నూతన స్వభావం అనేది ప్రతిరోజు కూడా మన జీవితంలో వస్తూనే ఉండాలి. మనం ఎదుగుచున్నప్పుడు మన యొక్క శరీరంలో ఎలాగైతే మార్పులు వస్తూ ఉంటాయో అలాగే దేవుని సన్నిధిలో మనం గడుపుచున్న కొద్దీ కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది కావాలి. కొంతమంది మరబుజ్జోళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళకి అంతేగా. అయితే ఆత్మీయ స్థితిలో మరుగుజ్జోళ్ళు ఉంటారు అనమాట. ఇక ఎంతకాలం దేవుని సన్నిధికి వచ్చినా కూడా ఇక అంతే. దేవుని సన్నిధిలో వాడబడడానికి కానీ, దేవునికి చేతిలో ఒక విలువైన పాత్రగా మరల్చబడడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అవకాశము మనం ఎవరికి ఇవ్వాలన్నమాట? దేవునికి ఇవ్వాలి. అందరినీ వాడుకోవడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఎందరైతే ప్రభా ఇదిగో నా జీవితం అని చెప్పేసి ఆయన చేతిలో పెడతారో వాళ్ళను దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి పాత్రగా మలచి దేవుడు వాడుకోవడానికి ఇష్టత అనేది చూపిస్తాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అలా వాడుకోవాలంటే, నూతనంగా మార్చబడాలంటే, నూతనంగా మారుతున్నటువంటి ప్రతిరోజు కూడా మనము కొన్ని విడిచిపెట్టకూడని సంగతులు ఉంటాయన్నమాట. కొన్ని విడిచిపెట్టకూడని సంగతులు. మనం దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు మరి కొన్నిటిని వింటాము, కొన్నిటిని చూస్తాము. వినిన వాటిని, చూచిన వాటిని మనము ఏం చేయాలన్నమాట? గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. కొన్ని సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు వారి జీవితంలోనే జరగాల, నా జీవితంలో ఎందుకు జరగకూడదు? నేనెందుకు అంత గొప్ప సాక్షిగా ఉండకూడదు? నా జీవితం ద్వారా కొన్ని వేల మంది దేవుని వైపు ఆకర్షితులు అవ్వాలి అని చెప్పేసి మనకు ఒక ఆలోచన ఖచ్చితంగా రావాలి. ఈరోజు మనము మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట కూడా మరి మనము జాగ్రత్తగా పట్టుకోవాల్సిన వాటి గురించి మాట్లాడుకుందాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. మనము వినిన సంగతులంట, వినిన సంగతులను మనము ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. విడిచిపెట్టుకోకుండా వాటిని పట్టుకొని వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదువుతాం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామో ఆ వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి. గట్టిగా పట్టుకోవడం అంటే మన జీవితంలో ప్రతిరోజు కూడా నెమరు వేసుకుంటూ ఆ వాక్యానికి విరుద్ధంగా మనం ఎక్కడ కూడా పడిపోకుండా, జారిపోకుండా జాగ్రత్త కలిగి జీవించటం. దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో, దేవుడు ఏదైతే మన యొద్ద నుంచి ఆశిస్తున్నాడో, తన యొక్క మనసులో ఉన్నటువంటి మాటను మనకి తెలియపరుస్తున్నప్పుడు దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనము జాగ్రత్త పడాలి. మొదటి సమూయేలు గ్రంథంలో అంటే హన్నా కుటుంబము, ఏలీ కుటుంబము, సౌలు కుటుంబము, దావీదు కుటుంబం, ఈ 4 కుటుంబాలు మనం చూసినప్పుడు ఎవరైతే దేవుని యొక్క మాటకు విలువనిచ్చి దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే జీవించి మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? దీవించుకొని జరిగింది. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని యొక్క ఉద్దేశానికి విరుద్ధంగా గర్వంతో నడిచినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడనమాట? ఆ కుటుంబాలని దేవుడు లేకుండా చేస్తాడు. ఏలీ కుటుంబము యాజకత్వంలో కొనసాగాల్సినటువంటి కుటుంబం, కానీ ఒకే రోజున కుమారులు, తండ్రి చనిపోవడం జరిగింది. సౌలు కుటుంబము తరతరాలకు వాళ్ళే రాజులుగా ఉండాలి, శాశ్వతముగా సౌలును ఇశ్రాయేలీయుల పైన రాజుగా ఉంచాలని చెప్పి దేవుడు ఆశించాడు. కానీ శాశ్వతంగా దేవుడు ఉంచాలని ఆలోచన చేసినప్పటికీ కూడా సౌలు నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఏదైతే మాటను తనకి ఆజ్ఞాపించాడో ఆ మాట ప్రకారం జీవించడానికి, ఆ మాట ప్రకారం చేయడానికి మనసు లేనటువంటి వాడిగా
తన సొంత ఆలోచనల చేత నడిపింపబడి దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి ఎక్కడమాట బయటికి వెళ్ళిపోయాడు. కుటుంబంతో కూడా నాశనం అయిపోయాడు. దేవుని యొక్క వాక్యాన్ని విని మనము మరి ఏమి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోతా ఉంటే ఒకనొక దినానికి మన యొక్క బ్రతుకులు కూడా సౌలు కుటుంబంలోనే అయిపోతాయి. మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో లాస్ ఏంజల్స్లో ఓ సహోదరి అయితే చాలాసార్లు ప్రకటిస్తూనే వచ్చింది. ఆమె ఎయిర్పోర్ట్లో ప్రకటించింది, ఫ్లైట్లో ప్రకటించింది, వీధిలో తిరుగుతూ ప్రకటించింది. ఈ దేశం పైకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని చెప్పేసి ఆ ముందుగానే దేవుని యొక్క ప్రవచనాన్ని అక్కడ రిలీజ్ చేసింది. ఈ దేశం అంతా కూడా, ఈ యొక్క రాష్ట్రం అంతా కూడా భయంకరమైనటువంటి ఒక మేఘము ఆవరిస్తూ ఉంది, డార్క్ క్లౌడ్ అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్పింది కొన్ని దినాలకు ముందు. అయితే విన్నారో వాళ్ళు? ఏమి వెళ్ళా ఈ గ్లోబల్ మీట్ జరిగినప్పుడు అందులో హోస్ట్గా ఉన్నటువంటి ఒక స్త్రీ అయితే చెప్తుంది, దేవుడు లేనటువంటి సిటీగా, ఒక టౌన్గా ఈ లాస్ ఏంజల్ ఉండటము పెద్ద ఆశ్చర్యమేం కాదంట. అంటే ఈ లిస్టానుసారమైనటువంటి పాపం చేయడానికి, ఈ లిస్టానుసారంగా జీవించడానికి ఇక దేవుడు లేడు. దేవుడు చూసినా కూడా ఏం చేయలేడు. మన దగ్గర ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచం అంతా కూడా మనకు ఒక రికగ్నైజేషన్ అనేది ఉంది, గుర్తింపు అనేది ఉంది. మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న మరి రోజులలో దేవుడు మరి తాను తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ రోజున చూస్తే అక్కడ అన్నీ కూడా కాలిపోయాయి. చాలా ఎంతో అందంగా సుందరంగా ఉన్నటువంటి సిటీ ఈ రోజున ఎలా మారిపోయిందన్నమాట, ఒక శ్మశాన వాటికగా మారిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు మనకి సెలవిచ్చినటువంటి మాటను మనం వినుకోకుండా మన ఇష్టానికి మనం పోతే ఏ క్షణాన, ఏ రోజున, ఇప్పుడు మన బ్రతుకులు తారుమారైపోతాయో తెలియదు అనమాట. ఆ స్థితికి మనం వెళ్ళకోకుండా ఉండాలంటే ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని విని దాని ప్రకారం చేయడానికి మనం జాగ్రత్త పడాలి. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి పేరు పడుతుందంటే, లోకమందంతటా కూడా యెహోవా కన్నులు ఏం చేస్తున్నాయంట, సంచారం చేస్తున్నాయి. ఎవరి కోసం సంచారం చేస్తున్నాయి? యథార్థముగా ప్రవర్తించే వారి కొరకు. మనుషులు ఎలాంటి కల్మషం లేకుండా, ఈర్ష్య లేకుండా, ద్వేషం లేకోకుండా దేవుడు ఏదైతే ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడో దాన్ని చేయట కొరకు ఎవరైతే యథార్థముగా జీవిస్తున్నారో వారి కొరకు దేవాతి దేవుడు వెతుకుతా ఉన్నాడు. దావీదు గురించి చెప్తూ, నా చిత్తానుసారమైనటువంటి మనిషిని నేను కనుగొన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా చిత్తం అంతా కూడా నెరవేర్చగలిగినటువంటి సమర్థుడైనటువంటి మనిషిని నేను కనుగొన్నాను కనుక ఇదిగో సౌల్ని తీసేస్తున్నాను, సౌల్ నిరాకరిస్తున్నాను నేను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నటువంటి ప్రతి మాట కూడా మనము చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తూ మరి ఆ వాక్యానుసారంగా మన యొక్క జీవితాన్ని కట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. సామెతల్లో ఒక మాట అంటాడు, Proverbs chapter 7 verses 1, 2, 3 చదువుదామా? నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞ నీ యొద్ద దాచిపెట్టుకొనుము. అది నా ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకొని ఎడల, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానేటువంటి సొలొమోను చాలా చక్కటి మాట చెప్తున్నాను. నా కుమారుడా, నా మాటలను ఎక్కడ ఉంచుకోవాలంట? మనసులో ఉంచుకోవాలి. ఆ మాటలను మనసులో ఉంచుకొని ఆ మాట ప్రకారం మనం ముందుకు సాగుతున్నప్పుడు, నీ మనస్సులో ఉన్నటువంటి మాటకి వ్యతిరేకంగా ఏదైనా చేయాల్సి వస్తున్నప్పుడు దాన్ని చేయకోకుండా నువ్వు వైదొలిపో. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, దేవుడు చేయొద్దని చెప్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక మేలుకొలుపు స్వరముగా మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏదైనా రాంగ్ డైరెక్షన్లో వెళుతున్నప్పుడు మనం వినిన వర్తమానం, మన హృదయాల్లో ఉన్నటువంటి వర్తమానము మనకి గుర్తొచ్చేటట్లుగా చేస్తాడు.
అయితే ఆ గుర్తు వచ్చినప్పటికీ కూడా మనము దానిని అణిచివేసి శరీర వాంఛలకు చోటిస్తే ఫస్ట్ టైం బాగానే ఊరుకుంటాడు, సెకండ్ టైం బాగానే ఊరుకుంటాడు. కానీ తర్వాత ఏం చేస్తారంటే ఓ మొట్టికాయ వేస్తారు గట్టిగా. ఆ మొట్టికాయ కూడా మనం తిరగలేదనుకో ఇంకా గట్టి దెబ్బ పడుతుంది అనమాట. ఆ గట్టి దెబ్బ తగిలినాక కూడా తిరగలేదనుకో ఇక మనం ఉండవు అనమాట. ఇక ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అదే సామెతలో ఏమంటాడంటే ఎన్నిసార్లు గద్దించినను లోబడినటువంటి వాడంట మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా ఏమైపోతాడో చచ్చిపోతాడు, మరణం అవుతాడు. అంటే ఇక ఛాన్స్ అనేది దేవాతి దేవుడు ఇక ఇవ్వడనమాట. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే నా మాటలను మనస్సును ఉంచుకో, నీ హృదయమైన పలకపైన రాసుకో. ఇంకా చెప్తున్నాడు ఏమంటే దానిని కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. హల్లెలూయా. వాక్యాన్ని మనము హల్లెలూయా దేవుని యొక్క వాక్యానికి తగినట్లుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం కాపాడబడతాం. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఆ వీడియో చూస్తున్నప్పుడు కొన్ని మరి సంతోషకరమైనటువంటి కొన్ని నాకు కనిపించాయి. ఏంటంటే చుట్టూ అన్ని ఇల్లు కాలిపోయినాయి, కానీ మధ్య మధ్యలో అక్కడ ఒక ఇల్లు లేకపోతే ఒక చర్చ్. ఒక ఇల్లు అయితే అస్సలు 4 పక్కన ఉన్నటువంటి చెట్లు కూడా కాలేదు. అక్కడ ఉన్నటువంటి గార్డెన్ గ్రీన్గా ఉంటుంది కదా, అది కూడా ఏమాత్రం కొంచెం కూడా మారలేదు. అక్కడ ఉండే కార్లు కానీ ఏమి కాదు. ఈరోజు ఎవరు భయపడతారో తెలుసా? దేవుడు అంటే భయం లేనివాడు భయపడతాడు. ప్రతి దానికి తొందరపడేవాడు ఎవడంటే దేవుని ఎడల దేవుని వాక్యం పట్ల సరైన అవగాహన లేనటువంటి వాడు మాత్రమే భయపడతాడు. సౌలు భయపడేవాడు ఉన్నాడు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం పట్ల అంత అవగాహన లేదు అతనికి. కానీ దావీదు భయపడట్లేదు. ఎందుకు భయపడట్లేదంటే ఇదిగో యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానిస్తూ దాని యందు ఆనందించువాడు ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దాని యందు ఆనందించువాడు ఉన్నాడు కనుక ఆ బాలుడుగా ఉన్నప్పుడే మరి అందరూ భయపడుతున్నటువంటి గొల్యాతును ఎదిరించడానికి దేవుడే నా తరపున యుద్ధం చేస్తాడని చెప్పేసి విశ్వాసంతో ముందుకు. హల్లెలూయా హల్లెలూయా. అంటే దావీదు ధైర్యముగా గొల్యాతు ముందు నిలబడడానికి గల కారణం ఏంటంటే తన హృదయమైన పలకపోయినటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి వాక్కు, ఆ వాక్కు చేత పట్టుకుని ధైర్యంగా నిలబడ్డాడో దేవుడు తన తరపున ఏం చేశాడన్నమాట? యుద్ధం చేశాడు, జయాన్నిచ్చాడు. సౌలు దేవుని యొక్క వాక్యాన్ని హృదయమైన పలకపోయి రాసుకోకుండా పిచ్చిదాని దగ్గరికి వెళ్ళాడు. పిచ్చిదేవరం కర్ణ పిచాచి దెయ్యం పట్టిన దాని దగ్గరికి వెళ్ళి సోది చెప్పే దాని దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పింది? దేవుడి కంటే ఎక్కువగా మనతోటి 100% పక్కాగా ఇన్ఫర్మేషన్ మనతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరమ్మా. నీకు వచ్చిన కళకైనా నీకు వచ్చిన దర్శనానికైనా ఒకవేళ నీకు కనుక అర్థం తెలియకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవా నాకు వచ్చిన కళకు దర్శనానికి నువ్వు నాకు అర్థాన్ని తెలియపరచని నువ్వు కనుక మోకరిస్తే దేవుడు దాని అర్థాన్ని కూడా తెలియపరచడానికి నీకు ఇంకో కళ ఇంకో దర్శనాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. వాక్యం ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. నీతో నాతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు, కానీ మనమే సిద్ధపడి ఆయన సన్నిధికి రావట్లే. ఆయన సన్నిధికి మనం సిద్ధపడి వస్తే కనుక ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి స్థిరపరిచి ధైర్యపరిచి నడిపించగలిగినటువంటి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద. హల్లెలూయా. నీ హృదయమైన పలక పైన రాసుకో. హల్లెలూయా. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మన హృదయమైన పలక పైన రాసుకొని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు దేవుడు ఏం మాట మాట్లాడా అని చెప్పేసి మన హృదయమైన పలక మీద రాసినటువంటి ఆ లేఖన భాగాన్ని ఉచ్చరిస్తూ మనం ప్రార్థించాలి. ఏం చేయాలి?
ఉచ్చరిస్తూ ప్రార్థించాలి, జ్ఞప్తికి తెచ్చుకోవాలి. వాక్యాన్ని విన్న వాక్యాన్ని నెమరు వేసుకోవడానికి ప్రయత్నించాలి. శ్రేష్టమైన జంతువుకి శ్రేష్టము కానటువంటి జంతువుకి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? ఒకటి, పరిశుద్ధమైన వాటికి కానటువంటి వాటికి ఉన్న వ్యత్యాసం. పంది ఉంది, పందిలా తినేసి ఏం చేస్తుంది? పడుకుంటుంది. అది ఆవు దూడ ఉంది, తినేసి పడుకుంటుందా? ఏం చేస్తుంది? హల్లెలూయా. అయితే మనము నెమరు వేసేవారు ఉండాలి. నెమరు వేసి అంటే అది తిరిగిన ఆహారం అంతా కూడా ఏం చేస్తుంది అనమాట? ఏం చేస్తుంది అంటే మొత్తం బయటికి తెస్తుంది అనమాట. బయటికి తెచ్చి మరలా దాన్ని చక్కగా నవలి మింగుతుంది అనమాట. దేవుని యొక్క వాక్యము ఈరోజు వినేసాం కదా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పందిలాగా బుర్రకెట్టి నిద్రపోకుండా ఏం చేయాలన్నమాట? వినిన వాక్యాన్ని ఈరోజు ఈ సండే దేవుడు ఏ మాట మాట్లాడాడు నాతో అని చెప్పేసి ఆ మాటను మనం నెమరు వేసుకోవడానికి ప్రయత్నించాం. ఈరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మనం బైబిల్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈరోజు దేవుడు ఏ క్యారెక్టర్ ద్వారా దేవుడు మాట్లాడాడు, ఏ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడాడు, ఏ ఆజ్ఞ నాకు ఇస్తున్నాడో అని చెప్పేసి మనము నెమరు వేసుకుంటున్నారు. జనాలందరూ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? వాగ్దానాల మీదే ఫోకస్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ తెలియనటువంటి విషయం ఏంటంటే వాగ్దానాలు తక్కువ ఉంటాయి, ఆజ్ఞలు ఎక్కువ ఉంటాయి. మొదటి సమయాల గ్రంథంలో 4 వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి తెలుసు? అందులో 157 ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఫోకస్ చేయాల్సిన ఎన్ని ఉన్నాయి? ఎంత ఉంది? ఇంత దాని మీద ఫోకస్ చేస్తే అప్పుడు ఆ 4 వాగ్దానాలు మనకి వస్తాయి. అయితే మనం వాగ్దానాల మీదే మన దృష్టి అంతా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం అని చెప్పి మెసేజ్ పెడతారో ఆ వాగ్దానం కోసం, అబ్బా దేవుడు ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నిజంగా నీ జీవితంలో నెరవేరిందా? అది ఎవరికి చూపించాడు? నీకు చూపించాడా? ఆయనకి చూపించాడా? మనకే తెలియదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆయన ప్రార్థన చేస్తే ఆయనకి చూపించాడు, నీకు కాదు. అది హల్లెలూయా. అది నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆమేన్ పెడతా, లేకపోతే షిఫ్ట్ డిలీట్. హల్లెలూయా, హల్లెలూయా. అంతే మన యొక్క నాడి వ్యవస్థ అంతే. నేను కొన్ని డైలీ డివోషన్ కింద ఒక మెసేజ్ పెడతాను. నేను చదువుకున్న దాంట్లో దేవుడు నాకు ప్రేరేపణించినటువంటి వాక్యాన్ని ఆ స్టేటస్లో పెడతాను, అందరికీ పంపిస్తాను. లేదంటే ఒక 1000 మెంబర్స్ వరకు పంపిస్తాను నేను దగ్గరికి వచ్చి. అయితే కొంతమంది మాత్రమే దాని కింద ఆమెనో లేకపోతే హ్యాండ్ సింపులో ఏదో పెడతారు, ప్రైజ్ లాడనో. ఇక మిగతా వాళ్ళందరూ కూడా హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రతిరోజు మనము దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ రోజున దేవుడు మన హృదయానికి హత్తుకునే విధంగా కొన్ని మాటలు మాట్లాడతాడు. ఆ మాటల్ని మనం బైబిల్ గ్రంథంలో అండర్లైన్ చేసుకోవడం మాత్రమే కాదు, కానీ మన హృదయమైన పాలక పేరు రాస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం ప్రతిరోజు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుంటుంది అన్నమాట? కడుగుతూ ఉంటుంది అనమాట. ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే ఈ పాల వల్ల మనల్ని ఏం చేస్తుంది అనమాట? బలపరుస్తుంది. ఈ వాక్యమైన అర్థంలో మనం చూసుకుంటున్నప్పుడు మనం ఎలా ఉన్నామో మనకి తెలియపరుస్తూ ఉంటుంది కనుక మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం రెడీ అయినప్పుడు ఎలా ఉన్నామని చెప్పేసి ఒకసారి అద్దం ముందుకు వెళ్తే తెలుస్తుంది. ఎవడో వచ్చి మనకు ఉన్నటువంటి మచ్చను తెలియపరిచే విధంగా కాకుండా మన మచ్చ మనమే వెతుక్కోవాలి. హల్లెలూయా. ఎక్కడ వెతుక్కుంటామంటే దేవుని యొక్క వాక్యమనే అర్థంలో మనం చూసుకున్నప్పుడు మనము ఎలా ఉన్నామో మనకి తెలియపరచబడుతుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మన మనసులో పెట్టుకోవాలి. మనము హృదయమైన పలకపైన ఏం చేయాలన్నమాట? రాసుకోవాలి. లేవీయులకు రాసినటువంటి గ్రంథము 18వ అధ్యాయము
4-5 వచ్చిన చదువుతామా? చక్కగా చెప్తున్నాను. మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలను. మీ దేవుడవు నేను యెహోవాను. మీరు నా కట్టడ నా విధులను ఆచరింపవలను, వాటిని గాయకొనవాడు వాటి వలన దేని వల్ల బ్రతుకుతాడు? మంచి బిర్యానీ పెడితే బ్రతుకుతాడా? బిర్యానీ అనేది భౌతికమైన ఆహారము కావాలి, కానీ ఈ భౌతికమైన ఆహారం కంటే కూడా మన ఆత్మకు సరైనటువంటి ఆహారము అన్నారు. ఇజ్రాయిల్లో 40 సంవత్సరములు అరణ్యంలో నడుస్తున్నప్పుడు వారికి మన్నాలాగా చనిపోయారా? ఆత్మీయమైన ఆహారమును వారు సరిగ్గా భుజించక చనిపోయారు. నేను చెప్పింది మీకు అర్థమే లేదు. వాళ్ళకి మన్నా దొరకక చచ్చిపోయారా? ఆత్మీయమైనటువంటి మాటలను సరిగ్గా భుజించక చనిపోయారా? ఈ రోజున ఎవరైనా నశించిపోతున్నారంటే ఆహారం లెక్క కాదు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన బట్టి నడవక చాలా మంది నశించిపోతా ఉన్నారు. ఈ రోజున ఫుల్గా భోజనం చేసేసి వెళ్తాం, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఇష్టానుసారంగా వెళుతుండగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోతే పరిస్థితి అండి. నీ బిర్యానీ నిన్ను కాపాడిందా? కాపాడలే. ఏది నిన్ను కాపాడదంటే దేవుని యొక్క మాట, ఆ విధులు, ఆ కట్టడలు, ఆ మాటలు నిన్ను కాపాడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇది మొదలుకొని యొక్క రాకపోకలండి యెహోవా నీకు కాపుదల ఉంటాడు, తోడుకుంటాడు. హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్ళినా, లోనికి వచ్చినా, నువ్వు కూర్చున్నా, పడుకున్నా, లేచినా, ఏం చేసినా కూడా దేవుని యొక్క కాపుదల నీపై ఉంటే నిన్ను నాశనం చేయడానికి వచ్చేది ఏది కూడా నిన్ను మొట్టను కూడా ముట్టదు, దరికి కూడా రాదు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని కాపాడుతుంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలుసుకోక చాలామంది ఆ మెటీరియల్ థింగ్స్ పైనే చాలామంది దృష్టి నిలుపుతూ ఉంటారు. లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లోకంలో ఉన్న వాటిని జురుకోవడానికి, లోకంలో ఉన్న దానితో సంతోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని యొక్క మాటలు పట్టించుకోను, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చేద్దాము, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిద్దాము, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఉందాము అని చెప్పేసి ఎన్నిసార్లు విన్నా కూడా ఆ వాక్యానికి విలువనివ్వకోకుండా అంత కఠినంగా వ్యవహరిస్తారు. ఈ రోజున మనకి ఛాన్స్ ఉంది, కఠినంగా వ్యవహరిస్తాము, కానీ ఒక రోజున దేవుడు తన కఠినత్వాన్ని చూపిస్తే మనం కనుమరుగైపోతాం అనే యొక్క ఆలోచన లేకుండా చాలామంది బ్రతికేస్తున్నారు. చాలా చోట్ల దేవుడు వార్నింగ్ వేస్తూ ఉన్నాడు. ఇట్స్ బిగినింగ్, జస్ట్ వార్నింగ్ అంతే. ఆ వార్నింగ్ని బట్టి జనాల్లో మార్పు రాలేదనుకో, ఈసారి వాడితో పాటు వారు సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీతో పాటు వాళ్ళు కూడా ఏమవుతారన్నమాట, వెళ్ళిపోతారు. దేవుడు కొన్నిసార్లు హెచ్చరిక మాత్రమే ఇస్తాడు. ఎలా అంటే మనకు ఉన్నటువంటి వస్తువు మాత్రమే పోతుంది, ఇట్స్ ఎ వార్నింగ్ అని. ఆ తర్వాత దాంతోపాటు మనం కూడా పోతుంది. ఆ టైప్లో అవ్వకోకుండా ఉండాలంటే మనము దేవుని కట్టడ, దేవుని ఆజ్ఞ, దేవుని విధులను వినినప్పుడు వాటిని మనస్సులో ఉంచుకో, మన హృదయం పాలకుపైన ఉంచుకో, జాగ్రత్త కలిగి వాటి ప్రకారము మనము నడుచుకోవాలి, జీవించాలి. హల్లెలూయా. ఒక రోజున ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం చెబుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి ఆయన ప్రశ్నిస్తాడు. మనం ఒకసారి చదువుతామాట. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగాను. అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని ఆయన అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువును
నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదమని అతనితో. హల్లెలూయా. ఇక్కడ ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు దేవుని శోధించాలని ఆలోచనతోటి అడుగుతున్నప్పుడు దేవుడు కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నకు అతను జవాబిస్తున్నాడు అనమాట. అప్పుడు దేవాతి దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఇచ్చిన జవాబులోనే ఆన్సర్ ఉంది, దాని ప్రకారం చేయరా బాబు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికి వాక్యం తెలుసు, కానీ అతి తెలివిగా వ్యవహరిస్తాం. అది కనుక ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, నువ్వు ఆ ప్రకారం చెయ్యి, అప్పుడు నీవు జీవించదవు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలంటే, దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తున్నప్పుడు దేవునికి కాపుదల. ఈ సంవత్సరం అంతా కూడా నెమ్మదిగా ఉండాలంటే, దేవుడు ఆశించినట్లుగా మనం జీవిస్తున్నప్పుడు మనకు నెమ్మది. ఈ సంవత్సరం అంతా కూడా జయకరంగా, శుభకరంగా, దీవెనకరంగా ఉండాలంటే దేవుని యొక్క విధులను, ఆజ్ఞలను మనము తడిసివని పెట్టుకోకుండా మనం వాటి ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల్లో ఇంకొక మాట చదువుకుందాం. 4వ అధ్యాయం 13వ అధ్యాయం. ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక. హల్లెలూయా. ఉపదేశమును విడిచిపెట్టగా దానిని గట్టిగా పట్టుకోనంట, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ 3.5 సంవత్సరాల్లో ఎన్నో విషయాల్లో శిష్యులకు ఏం చేస్తూ వచ్చాడన్నమాట, ఆయన ఉపదేశిస్తూ వచ్చాడు. ఆయనకు మొట్టమొదటిగా ఉన్నటువంటి శిష్యులు 10 సంఖ్యలో ఉన్నారు. ఒక సందర్భంలో అయితే 70 మంది శిష్యులు ఉన్నారు. అయితే రాను 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 ఏమైపోయారన్నమాట, అది తగ్గిపోతూ వచ్చింది. 70 అక్కడ, 11 అక్కడ. 12లో ఒకటి మైనస్ అయింది కదా, ఇస్కరియోతు సెంచురీ. ఈ 11 మంది దేవుని యొక్క ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నారు. దేవుడు ఏదైతే ఉపదేశించాడో దాన్ని గట్టిగా పట్టుకున్నారు. దాన్ని గట్టిగా పట్టుకున్నారు కనుక ఈ 11 మంది దేవునికి శిష్యులుగా ఉండగలిగారు. ఈ 11 మంది పైన దేవుడు దృష్టి నిలిపి ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు వారిని బలపరచడానికి, వారిని స్థిరపరచడానికి, వారిని ధైర్యపరచడానికి ఆయన ఎన్ని దినాలు ఇక్కడ ఉండిపోయాడంటే 40 దినాలు ఉండిపోయాడు. 40 దినాలు ఆయన ఇక్కడ ఉండిపోయి వాళ్ళని ధైర్యపరిచి, వాళ్ళని స్థిరపరిచి, ఇంకను వారిని ధైర్యపరచడానికి, సర్వసత్యములోనికి నడిపించడానికి, దేవునికి బలమైన పాత్రలుగా వాడుకునే విధంగా మార్చుకోవడానికి ఇంకో 10 దినాలు మేడగదిలో మీరు నేను చెప్పినట్లుగా చేయండి. నేను ఏదైతే ఉపదేశించానో ఆ ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చేంత వరకు కూడా మీరు ఆ ఆదరణకర్త కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పేసి మరి దేవుడు వారికి ఉపదేశించినట్లు వారు చేసినప్పుడు ఆ పెంతెకొస్తు రోజు అనేది వచ్చింది. దేవుని ఆత్మ వారిపైకి వచ్చింది. ఆ రోజు నుంచి వారు ఇంకా పడిపోలేదు, వెని తిరగలేదు. వారి యొక్క ప్రాణం పోతుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా ప్రాణం పోతే పోయింది, కానీ దేవుని యొక్క స్వార్థని ప్రకటించాలి, దేవునికి సాక్షులు ఉండాలని చెప్పేసి ఇంకా మరి ఎన్నడూ కూడా మరి ప్రాణభీతితో పరుగులెత్తినట్లుగా ఎక్కడ కూడా మనకి కనపడదు. అంత ధైర్యంగా దేవుని కొరకు నిలబడగలిగారు. దేవుడు ఉపదేశించిన దానిని మనము ఏం చేయాలన్నమాట, పట్టుకోవాలి. హల్లెలూయా. అదే అధ్యాయంలో 4వ వచనం కూడా చదువుదామా? సామెత 4:4. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడలా నీవు బ్రతుకుదు. ఎక్కడైనా చూడండి, నా ఆజ్ఞలు గైకొని ఎడలా, నా విధులు గైకొని, నా ఉపదేశము గైకొని ఎడలా
ఏమవుతావు అనమాట, బ్రతికెదవు. యెహోషువ కాలేబు వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి గల కారణం ఏంటంటే దేవుడు వారితో మాట్లాడిన ఆ వాగ్దానములను వారు గట్టిగా పట్టుకున్నారు. హల్లెలూయా. 12 మంది చూసొస్తే 2 మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు మోషేకి. మిగతా 10 మంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ 10 మందిని బట్టి ఇజ్రాయెల్ అందరూ కూడా అయిపోయారు, చచ్చిపోయారు. ఇంకా మనకి ఈ మార్గంలో సమాధులు కట్టేస్తారు. ఇంకా మోషే ఐగుప్తులో సమాధులు లేవనుకుని ఈ అరణ్యం పెద్దగా ఉంది, మన 20 లక్షల మందికి సరిపోతుందని చెప్పి తీసుకొచ్చి అదే అనుకున్నారు. మనుషుడు నిజంగా నోటితో ఏది ఎత్తుతాడు అదే పోతాడు. నిజమే. ఎప్పుడు నీ నోట్లోంచి నెగిటివ్ వర్డ్ వచ్చిందంటే నీ బతుకంతా కూడా ఏమవుతుంది, నెగిటివే అవుతుంది. హల్లెలూయా. నాలుక అగ్నియే గనుక అది ఎలాంటి దాన్ని అయినా కూడా ఏం చేస్తుందంటే అది దహించి వేస్తుందని చెప్తాడు. మన నోటిని, నాలుకను ఏం చేయమని చెప్తుంది బైబిల్? జాగ్రత్తగా దాన్ని ఉపయోగించాలి. హల్లెలూయా. ఖడ్గం కంటే పొదునైంది. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎంత పొదునైంది కనుక ఆ పొదునైన దాన్ని, ఆ పొదునైన ఆ మాటల చేతని దేవుడు సర్వ సృష్టిని కలుగజేశాడు. హల్లెలూయా.